హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రిశ్రీ వరల్డ్. ఈరోజు మా పాపకు నేను తయారు చేసే ఉగ్గు అంటే మా పాపకు మేము పెట్టే ఫుడ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. నేను తీసుకున్న గ్లాస్ క్వాంటిటీ చిన్న గ్లాస్ అనమాట. ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్, దానికి ఒక హాఫ్ గ్లాస్ ఏమో కందిపప్పు, హాఫ్ గ్లాస్ కంటే ఒక గ్లాస్కి కొంచెం ఇంచు తక్కువ తీసుకున్నాను కందిపప్పు. అదే కొలతతో పెసరపప్పు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి, కానీ మాడకుండా రోస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కానీ కింద అడుగంటకూడదండి. కింద అడుగంటకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్నాక దాన్ని బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చూసారా ఎలా ఫ్రై చేశాను? కింద మాడకున్నాను, కానీ వేగాలి. ఇదే ఫుడ్ నేను మా పాపకి 6th మంత్ మా పాప అన్నప్రసన్న జరిగిన తర్వాత ఇదే ఫుడ్ పెడతానండి. ఫస్ట్ అయితే బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం 11th మంత్ స్టార్ట్ అయింది కదా, కొంచెం లైట్గా బరకగా స్టార్ట్ చేశాను అనమాట. అది చూసారా నేను ఎలా చేశాను? ఇది మా పాపకి ఒక 10 days 12 days దాకా వస్తుంది. ఏమీ పాడవదు. మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే. డూ సబ్స్క్రైబ్.